హైదరాబాద్ మంచిర్యాల రాజీవ్ రహదారి అంతా కూడా కాషాయ కండువాలతో కలకల్లాడుతుంది. ప్రధానమైనటువంటి కారణం ఒకటి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కరీంనగర్ లోక్సభ పరిధిలో పర్యటిస్తున్నారు 2 రోజుల పాటు. మనం చూస్తున్నాం ఇదంతా కూడా పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు ఉదయం నుంచి కూడా ఘన స్వాగతం పలకడానికి మంగళ హారతులతోనే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వాళ్ళ అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు, మనతో మాట్లాడడానికి స్పోక్స్ పర్సన్ ఉన్నారు, చెప్పండి ఎట్లా చూడొచ్చు? సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కరీంనగర్లో పర్యటిస్తున్నారు. బండి సంజయ్కి వచ్చిన అత్యధిక మెజారిటీ చూసిన రోజే మేము అనుకున్నాము సంజయ్ కేంద్ర మంత్రి పదవి వస్తుందని. ఈ రోజు ఇక్కడికి వస్తున్న ఈ అశేష జనవాహిని చూస్తేనే అర్థమవుతుంది అన్న కోసం ఎంతమంది ఎలా ఎదురు చూస్తున్నారు అనేది. అన్న మొదటిసారిగా వస్తున్నారు కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తర్వాత కరీంనగర్కి. సో అన్నకి స్వాగతం పలకడానికి మొత్తం కరీంనగర్ క్యాడర్ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈరోజు మొత్తంగా కూడా సంజయ్ అన్న తనను గెలిపించుకున్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ఆత్మీయంగా పలకరించడం కోసము ఒకరోజు ముందే వచ్చి మొత్తం కరీంనగర్ పార్లమెంట్ అంతా కూడా పర్యటించనున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్న కరీంనగర్లోని వివిధ దేవాలయాలు సందర్శించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటానని చెప్పడం జరిగింది. మొత్తం మీద థ్యాంక్స్ గివింగ్ ఒక కృతజ్ఞత లాగా చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎట్లా చూడొచ్చు? సంజయ్ కేంద్ర హోంమంత్రిగా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్నారు ఇక్కడ. మాది ములుగు జిల్లా, అంటే మేము ములుగు నుంచి వచ్చాము. సంజయ్ అన్నకి హోంశాఖలో మంత్రి పదవి ఇచ్చినందుకు ఈరోజు మా ఘన స్వాగతం పలకడానికి వచ్చాము. అన్నకి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాము. మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చామండి. సంజయ్ అన్న మొట్టమొదటిసారిగా కరీంనగర్కి భారీ మేరతో గెలిచిన తర్వాత హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిసారి ఇక్కడికి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి మేము ఇక్కడ విచ్చేసామండి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఉస్నాబాద్ అసెంబ్లీ కరీంనగర్ పార్లమెంట్ నుండి వచ్చాము మేము. అన్నగారు కార్పొరేటర్ స్థాయి నుండి బ్యాంకులో ఒక మామూలు కార్యకర్త నుండి వారు పనిచేసి వారు ఎంపీగా 2 సార్లు గెలవడము, ఇంకా మంత్రిగా కూడా వారికి అవకాశం దక్కడం, అంటే సాధారణ కార్యకర్త ఎంత కష్టపడి పనిచేస్తే వాళ్ళని భారతీయ జనతా పార్టీలో ఎంతలాగా తీసుకుపోతారనే దానికి ఒక నిదర్శనము, దీనికి ఒక మంచి ఉదాహరణ. వారి యొక్క కష్టం ఊరికే పోదు, వారిలాగా ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేయాలనేది ఒక మార్గదర్శకంగా మనమందరం తీసుకోవాలనేదే మన అందరి కోరిక. ఇంతమంది మహిళలు తరలి వచ్చారు, ఇంత అశేష జనవాహినిలో చాలా సంతోషంగా అందరూ కూడా రావడానికి ఇంకా కూడా ఆన్ ది వేలో ఉన్నారు. వాళ్ళు సరైన టైంకు రీచ్ కావాలని కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తం మీద హార్డ్ వర్క్ సక్సెస్ లీడ్స్ టు సక్సెస్ అనే దానికి నిదర్శనం సంజయ్ అని చెప్పి భావిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా అభినందనలు తెలపడానికి, శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కరీంనగర్ ఎంపీగా 2వసారి ఎన్నికైనటువంటి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కరీంనగర్ లోక్సభ పరిధిలోకి వస్తున్నారు. ఆయన పర్యటనలో భాగంగా తొలిసారి అభిమానులు, కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున స్వాగత సంబరాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం శనిగరం ప్రాంతంలో ఉన్నాము. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు ఉదయం నుంచి కూడా తరలి వచ్చి తమ అభిమాన నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మన అభిమానులని, నాయకులని అందరూ కూడా జిల్లా నాయకులు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు చెప్పండి ఎట్లా చూడొచ్చు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ మొదటిసారి వస్తున్నాడు. కార్యకర్తలందరూ కూడా, కార్యకర్తలే కాదు కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో వారికి స్వాగతం పలకడం కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి నియోజకవర్గ మొదటి గ్రామం అయినటువంటి శనిగరం దగ్గర కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్నారు. ఇక్కడే కాకుండా ఈ 2-3 రోజుల పాటు ఇక్కడ బస చేస్తారు. వీరు ఈ 3 రోజుల పాటు అన్ని నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు కార్యకర్తలని, ప్రజల్ని కలుసుకునే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. కొన్ని ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకొని ఆ స్వామి వారి యొక్క ఆశీర్వాదం పొందడం కోసం వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా వారికి ఘనంగా స్వాగతం పలికేందుకు కోసం ఇక్కడ శనిగరం దగ్గర వేచి చూస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తున్నది? మీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి చేపట్టిన మొదటిసారి వస్తున్నారు, 2వసారి పార్లమెంట్ సభ్యులుగా కరీంనగర్ నుంచి గెలుపొందడం, వెంటనే కేంద్ర మంత్రివర్గంలో హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ గారికి బాధ్యతలు మరి రావడం పట్ల కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. రాబోయే కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి, అదేవిధంగా కరీంనగర్ జిల్లా అభివృద్ధి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రజలందరూ ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు స్వాగతం
మరి చాలా అపురూపమైనటువంటి పద్ధతుల్లో మరి మనం మా హుస్నాబాదు నియోజకవర్గం శనేరం దగ్గర అంటే ఇది కరీంనగర్ పార్లమెంటుకు గేట్వే లాంటిది. ఈ మొదటి గ్రామంలో ఈరోజు అపూర్వంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. 2 రోజుల పాటు జరిగేటువంటి వారి పర్యటన కూడా విజయవంతం అవుతుంది. అన్ని నియోజకవర్గాలు కూడా వారు పర్యటన చేసే అవకాశం ఉంది కాబట్టి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఏదైతే పోరాట యోధుడు యువ నాయకుడైనటువంటి బండి సంజయ్ అన్న గారికి కేంద్ర హోంశాఖ మంత్రులుగా రావడం గర్వంగా కార్యకర్తలు అందరం కూడా చూస్తున్నాం. ఇది జిల్లాకు 2వసారి రావడం. గతంలో ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారికి మరియు ఇప్పుడు కూడా ఏదైతే జాతీయ పార్టీ హోంశాఖ సహాయ మంత్రిగా ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాష్ట్ర నాయకత్వానికి అందరం కూడా కార్యకర్తలను కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు ఏదైతే జిల్లా పార్టీ నిర్ణయించిన ప్రకారంగా అన్ని దేవాలయాలను దర్శనం చేసుకొని కార్యకర్తలతో మమేకమై అందరికీ కలిసే విధంగా ఈరోజు జిల్లా పార్టీ నిర్ణయం తీసుకోవడం దాని ప్రయత్నంగానే ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఒక పోరాట నాయకుడు, ఒక కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి విద్యార్థి దశ నుంచి పోరాటం చేసినటువంటి వ్యక్తిగా తనకు గుర్తింపు ఉంది కాబట్టి తనతో ఉన్న సంబంధాలు అందరూ కూడా యువకులందరూ కూడా చాలా సంతోషంగా ఉండడం గర్వకారణం. మొత్తానికి విద్యార్థి దశ నుంచి పోరాటమే ఊపిరిగా వేసుకున్నటువంటి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తొలిసారి కరీంనగర్ లోక్సభ పరిధిలో అడుగుపెట్టడంతో స్వాగతం తెలుపుతున్నారు. అంతా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హుస్నాబాద్ నాయకులు కూడా ఉన్నారు మనతో. జయసార్ చెప్పండి, ఎట్లా చూడొచ్చు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే చరిత్రలో కూడా ఎప్పుడు కూడా గతంలో కూడా కరీంనగర్కి వెళ్ళి ఎంపీ గెలిచిన విద్యాసాగర్ రావు గారు కూడా ఇదే మంత్రి పదవి ఇచ్చినారు. ఆ తర్వాత మళ్ళీ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినారు. ఆ తర్వాత నెక్స్ట్ అంటే కరీంనగర్కి వెళ్ళి గెలిచిన వాళ్ళు హోంశాఖ సహాయ మంత్రి జరిగి నెక్స్ట్ కూడా రానున్న రోజుల్లో బండి సంజయ్ గారికి ఇంతకన్నా మంచి పోస్ట్ కూడా వస్తుందని రావాలని ఆశిస్తున్నాము. దీనికి కూడా పబ్లిక్లో మంచి స్పందన ఉంది, రావాలి. ఎందుకంటే యంగ్ డైనమిక్ ప్లస్ ముఖ్యంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీలో చాయ్ వాలా కూడా ప్రైమ్ మినిస్టర్ కాగలుగుతాడు అన్నప్పుడు ఒక చిన్న ఫ్యామిలీకి వెళ్ళి వచ్చి అంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండానో లేకపోతే ఏదో భూస్వాములకి కాకుండా చిన్న ఫ్యామిలీకి వెళ్ళి వచ్చి అంచెలంచెదిగా ఒక కార్పొరేటర్కి వెళ్ళి ఎమ్మెల్యేకి పోటీ చేసి తర్వాత ఎంపీగా గెలిచి 2వసారి ఎంపీగా కరీంనగర్ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినారు కాబట్టి భారతీయ జనతా పార్టీ గుర్తించినది. సంజయ్ అన్న ఒక నమ్మకంతో 2 లక్షల భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉన్నది. మొత్తం మీద ఒక విశ్వాసంతో ముందుకెళ్తున్నారు. చిన్న స్థాయి నుంచి అభివృద్ధి చెందినటువంటి నేత బండి సంజయ్ చాయ్వాలా ప్రైమ్ మినిస్టర్ అయిండు. ఒక కౌన్సిలర్గా కార్పొరేటర్గా ఉన్నటువంటి సంజయ్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఎంపీగా 2 సార్లు విజయం సాధించారు. ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా పదవి చేపట్టడం జరిగింది. గతంలో సైతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సిహెచ్ విద్యాసాగర్ రావు చేసినటువంటి విషయాన్ని వారు మనతో గుర్తు చేసుకుంటున్నటువంటి విషయాన్ని చూడొచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.